హే గైస్, అండ్ నాకైతే ఈవినింగ్ చాలా ఆకలిస్తుంది. సో అప్పుడే గుర్తొచ్చింది ఫ్రిడ్జ్లో కొత్తిమీర పుదీనా ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని. సో పానీపూరి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నిజంగా ఇంత టేస్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ఇది నేను సెకండ్ టైం చేయడం. సో అవన్నీ మిక్సీ పట్టేసుకొని ఇలా మంచిగా మీరు ప్యూరీ చేసేసుకోండి. మళ్ళీ ఆ ప్యూరీని మంచిగా వడగట్టి దాంట్లోని కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా ఉంటుంది కదా, అదొక 1.5 స్పూన్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరీలకు వచ్చి మనం రెడీమేడ్ పూరీ ప్యాకెట్ అయినా తెచ్చుకోండి, లేదా రెడీమేడ్ పూరీలు కూడా దొరుకుతున్నాయి, అలాగైనా తెచ్చుకోండి. సో నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా. ఇలా ఇంత పెద్ద పూరీలు వచ్చాయి, చాలా పెద్ద, నన్ను కూడా సరిపోలేదు, అంత పెద్ద వచ్చింది. సో నేను ఉర్లగడ్డ కర్రీ ముందు రోజే చేస్తున్నాను, మార్నింగ్ చేసా. సో ఇంకా అలాగే ఆనియన్ వరకు కట్ చేసి ఇలా వేయించి పెట్టా. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో గైస్, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చిందా? కూర